దేవుని స్తోత్రం చెప్పండి. నినివే పట్టణ ప్రాంత ప్రజలు ఏమని మన మీద నేరస్థాపన చేస్తారంటే, అయ్యా మేము పలానా నినివే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారము, బహు భయంకరమైనటువంటి ప్రజలము, బహు చెడుతనం కలిగినటువంటి ప్రజలము, దేవునికి విరోధమైనటువంటి పనులు చేసేటటువంటి వారము, నరహత్య చేసేటటువంటి వారము, వ్యభిచారం చేసేటటువంటి వారము, చిన్న పిల్లలను సహితంగా గర్భాలను చించి ఆ పిల్లలను తీసి పైకి ఎగరేసి కత్తితో పొడిచి చంపేటటువంటి వాళ్ళము, అంత దుర్మార్గులము, అంత భయంకరులము, అంత పాపిష్టులము, అంత భ్రష్టులము, అంత దుష్టులము. అలాంటి మా యొద్దకు దేవుడు తన దైవజనుడిని పంపించాడు. యోనా అనే వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు. అరే మీరు పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ పాపానికి దేవుడు మీ మీదకి తన ఉగ్రతను పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు రే అని దైవజనుడు ప్రకటించాడు. ఆ ప్రకటన విని మేము భయపడిపోయాము, వణికిపోయాము, మా చెడుతనమును మానుకున్నాము, మా పాపాన్ని విడిచిపెట్టాము, మా అవిధేయతను విడిచిపెట్టాము, దేవుని తట్టు మేము తిరిగాము, దేవుని తట్టు తిరిగి మేము ప్రార్థన చేశాము. దేవుడు మమ్మల్ని కనికరించి